అందరికీ. నేనైతే ఈరోజు తెలుసు కదా రాము గారు, రాజు, గణేష్ వీళ్ళ సబ్స్క్రైబర్ నేనైతే. సో వీళ్ళ వీడియోస్ నాకు చాలా ఇష్టము. మీరు కూడా చూస్తూనే ఉంటారని నేను అనుకుంటున్నాను. వీళ్ళని కలవడానికి అయితే ఇక్కడికి వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు వీళ్ళని కలిసినందుకు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అక్క. ఎందుకంటే అక్కోలు ఇట్లా నిన్న ఈవినింగ్ వచ్చారన్నమాట మా ఊరికి. అయితే బాగా ప్రయాసపడ్డారు. ఎందుకంటే మా రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లు ఉన్నవన్నీ అంత మంచిగా అయితే ఉండవు. కానీ మనవాళ్ళు, అన్నవాళ్ళు, తర్వాత అక్క వాళ్ళందరూ కూడా బాగా ప్రయాసపడ్డారు. ఆ రోడ్లకి ఇట్లా ఒక్కొక్క ప్లేస్లోనైతే దిగి తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఇట్లా రావడం అట్లా అయితే చేశారనమాట. సో మొత్తానికి అయితే అక్కోలు కలవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అక్కోలు ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. మన ఏటీసీ, మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్, మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడాను అక్క ఛానల్ కూడా ఒకసారి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అట్లానే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందుగా దివ్య ఎం వ్లాగ్స్ అనేసి అక్కోల్ ఛానల్ అనమాట. చాలా మంచి మంచి కంటెంట్ ఉంటాయి. తర్వాత మీకు మీరు చూడని కొన్ని ప్రదేశాలు కూడా చూపిస్తూ ఉంటారు. కొన్ని పుణ్యక్షేత్రాలు, తర్వాతనేమో కొన్ని ఇట్లానే చాలా మంచి ప్లేసెస్ని చూపిస్తూ ఉంటారు అక్కోలు అయితే తిరిగి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సరేనా? మర్చిపోద్దు. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో తెలుసు. అసలు సూపర్ అనిపించింది. అక్కడ మా కెమెరామెన్ మా కమల్లో నుంచొని చూస్తున్నాడు అనమాట వ్యూ అంతని. చాలా బాగుంది అసలు. ఘాట్ రోడ్ టైప్ అసలు. అమ్మ ఇంత మిస్టేక్ అయినా సరే కిందకి వెళ్ళిపోతాము, అంత లోతుంది మొత్తం అరకంతా కూడా. చాలా బాగుంది నిజంగా. అక్కడంతా చాలా నచ్చింది నాకైతే. కనుక నేను అరకు వెళ్ళినప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు నేను అరకు వెళ్ళినప్పుడు రాముని, రాజుని, గణేష్ని వీళ్ళ ముగ్గురిని అరకు ట్రైబల్స్ కల్చర్ అని ఉంటుంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్. సో నేను వాళ్ళని కలవడానికి వెళ్ళాను. చాలా ప్రయాసపడి వెళ్ళాము. వాళ్ళ రోడ్లు అవి కూడా అసలు ఏం బాగో. పాపం వాళ్ళకి ఏది కావాలన్నా రోడ్ మీదకి వచ్చే తీసుకోవాలి. అలాంటిది మేము వాళ్ళని కలవడానికి చాలా కష్టపడే వెళ్ళాను. ఎందుకు అని అంటే వాళ్ళు ఎలాంటి ప్రమోషన్స్ చేయరు. తర్వాత వాళ్ళు ఎలాంటి మనుషుల్ని కించపరిచేటట్టు మాట్లాడడం వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన మనుషులు. వాళ్ళందరూ కూడా ఒక కల్మషం అలాంటి ఏమీ ఉండదు వాళ్ళకి. ఎవరెళ్ళినా ప్రేమతో పలకరించడం, ఆప్యాయతతో కొంచెం వాళ్ళకి తోచిన మటుకి వాళ్ళు మనకి ఫుడ్ పెట్టడం అలా చేస్తారు. నిజంగా వాళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేనేంటంటే నా ఛానల్ కోసం చెప్పాను, తమ్ముడు నేను ఇలా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అని అంటే వాళ్ళు వెనక ముందు ఆలోచించుకోకుండా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారక్క ఏంటి అని కూడా నన్ను అడగకుండా సరే అక్క అని చెప్పేసి నా ఛానల్ కోసం వాళ్ళు మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అని అంటే నేను నాకు తెలిసిన ఒక 4-5 యూట్యూబ్ స్టార్స్ని కలిసినప్పుడు వాళ్ళని అడిగాను, నేను ఇలా నా ఛానల్ కోసం చెప్పండి అంటే వాళ్ళు ఇంత అంత అని ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసి మీ ఛానల్లో మినిమం ఒక 10,000-15,000 దాటిన వాళ్ళకైతేనే మేము ప్రమోషన్స్ చేయడం అన్నది జరుగుతుంది, లేకపోతే మేము చేయమన్నారు. కానీ నాకు ఎలాంటి ప్రమోషన్స్ ఎవరితోటి నేను చేయించుకోక్కర్లేకుండా మీ ఆత్మానురాగాలతోటి నన్ను సపోర్ట్ చేస్తూ, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ, నా వీడియోస్కి లైకులు కొడుతూ, ప్రతి వీడియోని కూడా మీరు చూస్తూ మంచిగా కామెంట్ చేస్తున్నారు. మీరందరూ కూడా నన్ను మీ కుటుంబ సభ్యురాలిగా మీరందరూ అనుకున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే రాజు వాళ్ళు కూడా నన్ను అలానే అనుకున్నారు. వాళ్ళ అక్కలాగే నన్ను చూశారు. అక్కడ ఉన్నంతసేపు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా చెప్పడానికి ఏంటంటే నేను ఒక కల్మషం లేని మనుషుల్ని చూశాను అని మీ అందరికీ చెప్తున్నాను. చాలామంది చాలా మంచి మనుషులు ఉంటారు, చాలామంది చాలా చెడ్డ మనుషులు ఉంటారు. నాకు ఆ విషయం అర్థమైంది. ఎందుకు అని అంటే నా ఎదుగుదలని చూసి నా ఫ్రెండ్సే కానివ్వండి, నా ఇంట్లో వాళ్ళే కానివ్వండి, లేదంటే తెలిసిన రిలేటివ్సే కానివ్వండి, ఎవరైనా కానీ నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే కొలది అవతల వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు. సో నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా, రిలేటివ్స్ ఎలా ఉన్నా, ఇంకా నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరెలా ఉన్నా సరే మీరందరూ బయట వాళ్ళైనా సరే మీ ఫ్యామిలీలో మెంబర్ కింద కడుపులో పెట్టుకొని నన్ను చూసుకుంటున్నారు కాబట్టి మీ అందరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ వల్ల నేను ఇంకొక 10 మందికి హెల్ప్ చేసే అవకాశం నాకు వస్తుందని మరొకసారి చెప్తున్నాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ చిన్న వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. ఓకేనా? బాయ్.